శ్రావణ్ కుమార్ గారు, శ్రీ కోట సందర్భంగా మనం ఎంతో గర్వంగా చెప్పుకుని ఎన్నికల విధానానికి ఆవిష్కరణ చేసిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసాము. ఇక్కడ విజయవంతం చేయాల్సిన బాధ్యత సంగీత ప్రియులు అందరి మీద ఉన్నది. ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ నిర్వాహకులను అభినందిస్తూ మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ప్రోత్సాహం ప్రేక్షకుల నుంచే ఉంటుంది. ప్రేక్షకులు ఆదరణ ఎక్కువ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సింగర్స్ కానీ నిర్వాహకులు కానీ తన ఉత్సాహం ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వీటిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుగా నేను చెప్పినట్లుగా ఎక్కువ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం సమకూర్చి ఆయన తోటి గాయని మండలితో పాడినటువంటి పాటలు ఎక్కువగా ఈ కార్యక్రమంలో మేము పెట్టుకోవడం జరిగింది. కానీ మేము ఒక లిస్ట్ తయారు చేసుకొని మేము ప్రిపేర్ అయ్యాం. మా మిత్రుడు మమ్మల్ని పిలవలేదని ఎవరు నొచ్చుకోవద్దు దయచేసి. మేము ప్రాక్టీస్ చేసినటువంటి పాటలు పాడతాం. ఇందులో మేము గెస్టులుగా కొంతమందిని పిలుచుకున్నాం, ఒక నలుగురిని. వాళ్ళు తలా ఒక పాట పాడి గౌరవంగా దిగుతారు. వాళ్ళ వరకు మేము ముందుగా అనుకోలేదు, వారు కూడా పాడతారు. పోతే లేడీస్ సింగర్స్ నలుగురు, వారిని గౌరవంగా వేదిక మీదకి పేరు పేరున పిలుస్తాను. సీనియర్ సింగర్ మీ అందరికీ తెలిసినటువంటి లక్ష్మీ తులసి గారు ఒంగోలు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధ్వనులతోటి చక్కగా పాడతారు. మీలో చాలామందికి తెలుసు తులసి గారు. తర్వాత వైజాగ్ నుండి అలాగే తబలా పసుపులేటి శివగారు. నా కార్యక్రమం అంటే శివగారు తప్పకుండా ఉంటారు. మీ అందరికీ తెలుసు శివగారు. ఈసారి కొత్తగా డానీ గారిని తీసుకొచ్చాను. వినకొండ డానీ గారు చక్కగా వాయిస్తారు. వీరందరి సహకారంతో మంచి సౌండ్ సిస్టమ్ ఈ కచేరీలకు పెట్టాలంటే మేము లాస్ట్ ఇయర్ నేను చిట్టుబాబు గారు నర్సరాపేట ఒక కచేరీకి వెళ్ళాం. అక్కడ చక్కగా యశ్వంత్ ఆడియోస్ వేణుగారు ఆ రోజు నెంబర్ తీసుకొని దాదాపు సంవత్సరం అయింది. ఇప్పుడు పిలుచుకున్నాం. చక్కగా సౌండ్ సిస్టమ్ బాగా పెడతాడు, ఇబ్బంది లేదు. అందరినీ పరిచయం చేశాను. ఇప్పుడు వేదిక మీదకి నాకు కాదు, ఈ ప్రోగ్రాంకి కుడి భుజంగా భుజం ఆనిచ్చి ప్రోగ్రాంను చక్కని ప్రోగ్రాం చేయాలని బాధ్యత ఎక్కువ తీసుకున్నటువంటి నా మిత్రుడు చిట్టుబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కీర్తిశేషులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 53వ వర్ధంతి సందర్భంగా నాగిపోకు నల్లయ్య మాస్టర్ గారి కళావేదిక రంగస్థల కళాకారులు ఆయన పేరు ఎందుకు పెట్టారంటే 20 years బ్యాక్ ఆ నల్లయ్య మాస్టర్ గారు మంచి డ్రామా ఆర్టిస్ట్. హరిశ్చంద్ర, తిరుపతి ఒక నాటకం, బాలనాగమ్మ ఇట్లాంటి మంచి పేరుగాంచిన నాటకాల్లో మంచి పాత్రలు ధరించినటువంటి మాస్టర్ గారు నేను సంతమావులూరులో ఉండగా 25 సంవత్సరాల క్రితం వాళ్ళ ట్రూప్లో తిరుపతమ్మ నాటకంలో శివరామకృష్ణయ్య పాత్ర వేసేటువంటి ఆయన సడన్గా చనిపోయాడు. అప్పుడు ముమ్మరంగా నాటకాలు జరుగుతున్నాయి.
నన్ను భుజం తట్టి నువ్వైతే ఈ క్యారెక్టర్ చేయగలవు, నాకు తెలియదు డ్రామాలంటే. నన్ను తీసుకుపోయి మాస్టర్ గారు మేదరమెట్ల ఆర్మణి కోటేశ్వరరావు దగ్గర 2 పద్యాలు నేర్పి అన్నమయ్య సినిమాలో పాటలు నేర్పించాడు, ఆ నాటకానికి సరిపోయేటట్టు. అప్పటి నుంచి మాస్టర్ గారు నేనంటే చాలా అభిమానం. నేను చాలా చిన్నవాడిని, ఆయన మామ క్యారెక్టర్ వేశారు ఆ డ్రామాలో. ఆయనని గుర్తుగా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. వారి అబ్బాయి కూడా ఇక్కడే, జయరాజు గారు నా మిత్రుడు, ఇక్కడ ఉన్నారు. మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఆయన, బ్యాడ్మింటన్ కబడ్డీ బాగా ఆడేవాడు. అక్కడ నుంచి మాకు సంతమావుల నుంచి బాగా పరిచయం వాడు, అందువల్ల ఆ పేరు పెట్టుకున్నాం. ఇక ఆర్కెస్ట్రా బ్యానర్ మొత్తం పరిచయం అయింది. గౌరవంగా పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చి ఒక ప్రార్థనా గీతం పాడితే కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తాను. ఇక అందరికీ నమస్తులు. చేతకుడుము తోడ చెలువము పెడువాని ఎలుక వాహనము ఎక్కువాని. చేతకుడుము తోడ చెలువము పెడువాని ఎలుక వాహనము ఎక్కువాని. కుడుమునారగించి కుశలమడుగువాని అభయమీయగాను అంజలిందు. అభయమీయగాను అంజలిందు. అభయమీయగాను అంజలిందు. థ్యాంక్ యూ సార్. ఘంటసాల గారి వర్ధంతి కార్యక్రమం చేస్తున్నాం అనగానే చెన్నుపాటి రామాంజనేయులు గారు 2 పద్యాలు రాసి నా సెల్కి పెట్టారు. ఆ పద్యాల్ని రాగయుక్తంగా పాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు, లేకపోతే PCH కోటయ్య గారు కానీ అంజయ్ గారు కానీ వచ్చి ఆ 2 పద్యాలు చదివితే ఘంటసాల గారి మీద రాశారు. కార్యక్రమం బిగునవుతుంది. కోటయ్య గారు, ఘంటసాల గానభారతి సభ్యులు, అందరికీ నమస్కారం. ఈ పద్యం రాసినటువంటి వారు చెన్నుపాటి రామాంజనేయులు గారు. వారు ఏపీటీఎఫ్ సంఘంలో నాయకుడిగా పనిచేసినటువంటి వారు. ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన ప్రతి నిత్యం పద్యం రాస్తుంటాడు. ఆ క్రమంలోనే ఘంటసాల గారి మీద అభిమానంతో ఆయన ఒక పద్యం రాశాడు. అది మీకు చదివి వినిపిస్తా. వాస్తవంగా పద్య రూపంలో పాడితేనే బాగుంటుంది, అయితే మేము పద్యం పాడేవాళ్ళం కాదు కాబట్టి చదివి వినిపిస్తున్నాను. గానము వెనక కడుగును కట్టిన రాళ్ళు, వెనక కళ్యాణ రాగము తనువులు, మనసు పరవశించును రాగమాతుడి విన, పశువులు శిశువులు తలోపు పాట వినగా, కరుగవులే కొన్ని గుండెలు గానమునకు బండబారిన వారివి పరవశింప, లేరు సంగీతం వినిన మారనట్టి ఘన పిశాచులు వారిని తలుపవలదు. సంగీత విభావని తొడుకంగా అద్దంకి నగరము కళకళలాడును, సంగీతాభిరుచి కలుగంగా రెండి వినుటకును కౌతుక మనమున్. ఈ నెల 11వ తేదీన ఘంటసాల గారి వర్ధంతి జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి స్పందించి రాసినటువంటి చెన్నుపాటి రామాంజనేయులు గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమంలో విఘ్నేశ్వరుని స్తుతితోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. ఇది కూడా
మన ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారే స్వరపరిచారు, పాడారు. ఈ శ్లోకం లేకుండా ఏ శుభకార్యము జరగదు. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికైనా కానీ ఈ శ్లోకానికి ఉన్న విలువది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాకం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ముందుగా లౌకిక చిత్రం నుంచి జగదభిరాముడు శ్రీరాముడి గ్రూప్ సాంగ్ ఇది. మా స్టేజ్ మీద ఉన్న సింగర్లు అందరూ కూడా ఈ పాటను పాడి వినిపిస్తారు. ఘంటసాల గారు గానం చేసి స్వరపరిచినటువంటి లవకుశ చిత్రం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా కూడా ఈ ఆడియోని మించిన ఆడియో ఇప్పటికీ రాలేదు. లవకుశ ఆడియో అంత గొప్ప ఆడియో. అందులోని శ్లోకాలు, పద్యాలు, పాటలు పి సుశీల గారి మాటల్లో 6 నెలలు నోటికి కంప్లీట్గా స్వరాలతో సహా కంప్లీట్గా వచ్చేటట్టు 6 నెలలు ప్రాక్టీస్ చేశారు ఒక చిత్రానికి పాటలు. సుశీల గారు, జానకి గారు ఘంటసాల గారు దగ్గర ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. అంత గొప్ప పాటలు. అందులో ఫస్ట్ పాట జగదభిరాముడు శ్రీరాముడే. ఇది సముద్రాల గారు రచించారు. ఘంటసాల గారి సంగీతం, ఘంటసాల గారు మరియు కోరస్ లీల గారు, సుశీల, మల్లిక్, వైదేహి వీళ్ళందరూ కూడా ఈ పాటను రిహార్సల్ చేసి చక్కగా రికార్డ్ చేశారు. ఇప్పుడు స్టేజీ మీద ఉన్నటువంటి అందరం కూడా ఈ పాటను పాడి వినిపిస్తాం. వేదిక మీదకి ఈ పాటను పాడటానికి వైజాగ్ నుంచి వచ్చినటువంటి యు విశ్వనాథం గారిని కూడా ఆహ్వానించాం. మాట్లాడతాను ఒక అరగంట రండి. ఈ పాటకు ముందు శ్లోకం పాడతాను, వీళ్ళు శృతులు తీసుకునేటప్పుడు. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే. జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే. జగదభిరాముడు శ్రీరాముడే
మురారి. ఈ పాట ప్రారంభంలో సమశ్రుతి, తర్వాత మధ్యమ శృతి, చివరిలో తారాస్థాయిలో హే కృష్ణ ముకుంద మురారి అనేటువంటి తారాస్థాయి ఘంటసాల గారి ప్రతిభది. ఒక్కొక్కసారి నాలాంటి చిన్న గాయకులకి ఆ పై స్థుతి పలికితే పలకొచ్చు, లేకపోతే లేదు. మీరు సహృదయంతో నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణ ముకుంద మురారి పాడినవారు ఘంటసాల గారు. ఈ పాట పాండురంగ మహత్యం 28/11/1957లో రిలీజ్ అయింది. కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో టీవీ రాజు గారి సంగీతం, సముద్రాల జూనియర్ గారి రచన. చిన్న శ్లోకంతో ఈ పాటని ఈ పాదని వేయనే కదా వినిరాలిక పాణి శుభోఫలాంతం ఈ పాదని వేయనే కదా రాతిలో తప్పించు నాతి చైతన్య ఫలము జగతి జన్మించు తల్లి పాలనా కతీలల తాండవం వాడినట్టి మృదు పదాంబుజంబు అచ్యుత ఇట్టినాదు కఠిన దేహం కన్నయ్య కందనేమో తారక బ్రహ్మ నామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరే దాటిది వంట వెలసిది వంట నందుని ఇంట వెలసిది వంట నందుని ఇంట శ్రీపల్లె ఇల్లాయనంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ చూపించి నిమరోట బంధించెనంట ఉపమ
काळीय बणी बण जालान झण झण काळीय बणी बण जालान झण झण केळी घटिंचिन गोप किशोरा संसारी दानव दर्गा पहार संसारी दानव दर्गा पहार हिंसा विदूरा पाप विदारा कृष्णा मुकुंदा मुरारी जय गोविंद वृंदा विहारी कृष्णा मुकुंदा मुरारी ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावळी गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि ललित ललित मुरळीश्वराळी ललित ललित मुरळीश्वराळी पुलकित वनपाळी गोपाळी पुलकित वनपाळी विरलीकृत नव राच केळी विरलीकृत नव राच केळी वनमाली चिखिपिंचमौळी वनमाली चिखिपिंचमौळी कृष्णा मुकुंदा मुरारी जय गोविंद वृंदा विहारी कृष्णा मुकुंदा मुरारी जय गोविंद वृंदा विहारी कृष्णा मुकुंदा मुरारी जय कृष्णा मुकुंदा मुरारी
ముకుంద కార్యక్రమంలో మరో చక్కని గీతం లవకుశ చిత్రం నుంచి రామకథను వినరయ్య సముద్రాల రచన. స్వరాన్ని శృతిలయం చేసి రాగతాళాలు తప్పకుండా శబ్దార్థాలు విడమర్చి భావయుక్తంగా ప్రజల మనసులకు హత్తుకుపోయేలా గానం చేసిన పి సుశీల లీలగారులు పాడినటువంటి ఈ పాటను లక్ష్మీ తులసి గారు, సునీత గారు పాడి వినిపిస్తారు.
ధర్మాయోద్భవ రాజన్యులు మునుదాల్చి గరిమన్ పాలించిరి భూమి సంస్థవనీయం బగు ఈ కిరీటము శిరోధార్యంబునీకీయడన్ భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవ వాస్తవంగా ఈ పద్యాలు మా గురుగారితో ప్రాక్టీస్ చేసి ఉన్నాను. నేను నన్ను ముంచి కింద తిరుగుతున్నాడు. తర్వాత గీతంగా 10 మందిలో పాట పాడిన, ఎప్పుడు 10 మందిలో పాడనటువంటి చిట్టిబాబు గారు ఇంట్లోనే పాడుకునే ఆయన్ని నేను వేదిక మీదకి తీసుకొచ్చాను. ఇప్పుడు 10 మందిలో పాడుతున్నాడు. ఆయన మీరు కరతాళ ధ్వనులతోటి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. ఆనంద నిలయం 14/4/1971లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల గారు, పాడిన వారు ఘంటసాల గారు, ఇప్పుడు చిట్టిబాబు గారు. అది అంకితమెవరో ఒకరికే విధి తోటలో పూలెన్ని పూసిన కుడికి చేరి నూటికి ఒకటే 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికి ఎంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాఘవద్రుడే. గోపాలునికి ఎంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాఘవద్రుడే. ఆకాశ వీధిలో తారలెన్ని జీవి అసలు అక్కడే 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. వేడుక చేసే వసంత వేడుక చేసే వసంత మొక్కుడే. నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. విధి తోటలో పూలెన్ని కోసినా కుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. తప్పులంటే మన్నించండి.
తప్పులు ఏమి లేవు, బాగానే పాడారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు సొగసులు మురిపించుము మనసులో హిమగిరి సొగసులు. ఆ బావే పాడు. హిమగిరి సొగసులు మురిపించుము మనసులో మనసు పడే మనసు పడే సురవరులో శరణాల తెలురా కలిసి సొలసే అనురాగ సీమ ఏమో తెలియదు, నేను చెప్పాను కూర అని. నీకు అర్థం కాకపోతే ఆపరేటర్ చేశాడు, అట్లా చెబుతాడని చెప్పా, సైడ్ కాలువలకు అని చెప్పా. సరేనమ్మా అని చెప్పాడు. సుమశరుడు కేడి
చుంబనములు నీ కటాక్షముల లాలనములు నీ మధురాధర చుంబనములు మధురమలెన్నో పొదుగుకున్న స్తన్య సొగల స్వాదనములు అప్రమేయ దివ్యానందాలను పండించే నీ చల్లని వడిలో హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయ తల్లి తల్లి తల్లి. అవునమ్మా, నీవు ప్రదర్శించిన సౌందర్యం అన్నిత్యం, నీవు నమ్ముకున్న యవ్వనం అశాశ్వతం. దూకుతున్న నీలి ముంగులు బూది పుంజలైపోగుండే, నమ్ముకున్న కంటి వెలుగులే వెల పోలిక అన్నులే, వన్నెలెలుగు ఆవుతురు పదవులే వాడి మొత్తలైపోగునులే, పాలు పొంగు కలసాలే తోలు తెచ్చులైపోగునులే, నడుము వంగగా నీ వడలు కుంగగా, నడుము వంగగా వడలు కుంగగా, నడువలేని నీ కడుపు జీవితం వడవడవనుకునులే, ఆశలు రేపే సుందర దేహం అస్థి పంజరం మౌనులే. తర్వాత గీతంగా చాలా గౌరవంగాను భావిస్తాం. ముఖ్యంగా మాకు చదువు నేర్పినటువంటి మా గురువు గారు దేవపాలన మాస్టర్ గారి సమక్షంలో పాడడం నాకు చాలా అదృష్టం. అలాగే మా పాటలు కూడా మీరు
కిరిగారి పాటలకు ఏ విధంగా మీరు స్పందించారు, మా పాటలు కూడా అలాగే స్పందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పగడము పెదవుల జిగినే నీ చదరని కౌగిలి జిగినే నా ఎదలింద నీవే నిలిచేవులే వెలుగెలగల వెంత కనవేరా చిలకవులా అలిగి నడిలేరా. థ్యాంక్ యూ. పొట్టులు పెరిగిపోదులే నారాణి అడుగు జంట చదిరిపోదులే నా
కలసిన కలయిక కలవని తలపు కలసిన కలయిక కలవని తలపు కెలిమి విలువకే చేతి కలువకే జిగురికి నానసు తిరిగెను కటుకే కొత్త మలుపు ఇది దేని వాడని తొలి వలపు పచ్చబొట్టు తిరిగిపోదులే నా రాజా పడుచు జంట తిరిగిపోదులే నారాణి పచ్చబొట్టు చెరిగిపోతులే నూరేళ్ల వెలుగు నుదుటి పొట్టు నూరేళ్ల వెలుగు నుదుటి పొట్టు అవి నోటిన నోములు పూచిన రోజున పెళ్లి పట్టు కన్నీళ్ళు నీపై తాళి పట్టు పచ్చబొట్టు చెరిగిపోతులే నారాణి జంట చెరిగిపోతులే పిబి శ్రీనివాస్ గారు ఒక చక్కని గీతాన్ని పాడారు. పిబి శ్రీనివాసరావు గారు ఘంటసాల గారి గురించి ఒక మాట చెప్పారు. ఘంటసాల గారు బ్రతికినన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో అంతకు 5-6 రెట్లు జీవించే భూమి మీద ఉంటారు అనే మాట పిబి శ్రీనివాస్ గారు చెప్పారు. నాకు ఇష్టమైన పాట మనసులోని కోరిక, ఆ పాట మా అమ్మాయితోటి సునీత తోటి నేను పాడి వినిపిస్తాను.
మనసులోని కోరిక తెలుసు ప్రేమ మాలిక మనసులోని కోరిక పటము పాడునా తవింత వేడునా పటము పాడునా తవింత వేడునా పడతి చేతి మహిమ వలన పడతి చేతి మహిమ వలన పటము పాడే గీతిక మనసులోని కోరిక తెలుసు ప్రేమ మాలిక మనసులోని కోరిక తెలియలేదు ప్రేమయే విలువలేని కానుగా తెలియలేదు ప్రేమయే విలువలేని కానుగా మరో చక్కని గీతం నర్తనశాల చిత్రం నుంచి మంచి సోలో నరవర కురువర. ఈ పాటకు ముందు ఒక చక్కని పద్యం ఘంటసాల గారు సుశీల్ గారు పాడినటువంటి పద్యాన్ని నేను తులసి గారు పాడి వినిపిస్తాం. పాట అంటేనే ఆ పద్యం అంటేనే పాట అందుకుంటుంది. తమ్మునికి అమ్మ కాదే ఎటుల పాచాలి పొందు ఇచ్చగిల్పితీవో తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా వారి వరసలు తలపగా వలదు విజయ విజయ చాలు నీ పండితుడి ఆడి తప్పని మాయం అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన పడతికి ఈశ్వరుడు సగిన వరబలాన నడచుచున్నట్టి ధర్మబంధమది వనిత
బ్రో పెట్టేసి రాలేదు ఇంకా పాట అంటే మంచి ఆసక్తి ఈ పాటని బాబాయ్ గారు పాడి వినిపిస్తారు. Krishna
హాస్పిటల్ వైద్యాధికారి. మేము ఇక్కడ దాదాపుగా చాలా మందిని టెస్టులకు, బ్లడ్ టెస్టులకు అక్కడికి వెళ్తాం. మా ఫ్రెండ్స్ సార్ మమ్మల్ని ఎంతో గౌరవంగా మాకు అన్ని సలహాలు ఇచ్చి మాకు టెస్టులు చేసి మందులు రాసి మందులు ఇప్పించి పంపిస్తారు. థ్యాంక్ యూ సార్. చిట్టిబాబు గారు ఇప్పుడు సత్యకాలపు సత్య చిత్రం నుంచి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి ఈ పాటను తులసి గారు ఎవరు మీద రాండి టీ పడేయండి. టీ ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? టీ పాటలు పడవు. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో చూచిరి కన్ని మనసే దోచిరి చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో చూచిరి కన్ని మనసే దోచిరి చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో. ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో. సిగ్గులన్నీ దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి. నా మనసిని అల్లరి నా కోసం దాచినదేమో. నా మనసిని అల్లరి నా కోసం దాచినదేమో. అంతనాడు ఆశ పెట్టే సయ్యాటలు. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నల్లని జడలో మల్లెలు నా కోసం దాచినవేమో నా నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో మల్లెలాగని కూడా జడలోనే ఉండే హాయి ఎవరో తాకిరి ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి ఓకే, బాగా పాడారు సార్. ఇదిగోండి. తర్వాత గీతంగా అనార్కలి మదనాది మధురధర స్మిత నయన చకోరి మందగమన జిత రాజమరాడి నాట్య మయూరి అనారికలి అనారికలి అనార్కలి రాజశేఖర
పోదురా మనసు నిలువనిదురా సమస్తమాసి పోదురా మధురమైన మాటరా కరపురాజురా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా సున్నిత వసంతరావు గారు పాడి వినిపిస్తారు. థ్యాంక్ యూ శాస్త్రీరావు గారు. థ్యాంక్ యూ. ఈ మౌనం ఈ విజయం పొగవతానుగా ఈ మౌనం ఈ విజయం ఇదేలే చెలియా ఈ మౌనం ఇన్ని నాళ్ళ మనవలకు విగతించుట ఎందుకో ఇన్ని నాళ్ళ మనవలకు విగతించుట ఎందుకో ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియదానగా ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలచి అనువదించు ప్రణయ భావగీతిగా ఈ మౌనం ఈ విజయం
చెలియ కానుక ఈ మౌనం ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక ఓకే థ్యాంక్స్ యూ సార్. ఇంటి అష్ట భార్యలకు తోడు సోయగము గల్గు ఇంకొక సుగతి ఉన్నా నవరత్నహారమే అమరు నీకు కాంచి తరించు భాగ్యము కల్గు నాకు. ఈ చక్కని పద్యాన్ని అడిగారు. మేము బాగా ప్రాక్టీస్ చేస్తాం బోర్డు మీద. బోర్డు లేకపోవడం వల్ల